నిన్న మొన్నటి వరకు మెగాస్టార్ చిరంజీవిని వేలెత్తి చూపించాలి అని అనుకున్నా కూడా వేలెత్తి చూపించలేక భయపడిపోయిన జనాలు ఎంతో మంది ఉన్నారు. అయితే అలాంటి జనాలు ఇప్పుడు ఎవరి అండ చూసుకుని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారో కానీ ఓ రేంజ్ లో మెగా ఫ్యామిలీని మెగా ఫ్యాన్స్ ని అల్లాడించేస్తున్నారు. చాలా మంది ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిపై నెగిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఇండస్ట్రీలో పెద్ద దిక్కుగా ఉన్నాడు, పెద్ద దిక్కు ఆయనే అన్న రేంజ్ లో వార్తలు వినిపించాయి. జనాలు అదే విధంగా చప్పట్లు కొడుతూ మెగాస్టార్ ని ఇంకా ఎంకరేజ్ చేశారు. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఫుల్ కష్టపడుతూ స్వయం శక్తితో ఇంత ఎత్తు ఎదిగాడు అని ఓ రేంజ్ లో పొగిడేశారు. అయితే పుష్ప 2 విషయంలో మెగాస్టార్ ప్రవర్తిస్తున్న తీరు అందరికి హర్టింగ్ గా అనిపిస్తుంది అంటూ అర్థమైపోయింది. మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీస్ మధ్య వార్ జరుగుతున్నా సరే ఇంటి గుట్టును ఎప్పుడు బయట పెట్టుకోకూడదు అని మన పెద్దవాళ్ళు చాలా మంది చెబుతుంటారు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీ అయిన మెగా ఫ్యామిలీ అదే విధంగా అల్లు ఫ్యామిలీల మధ్య వార్ జరుగుతుంది అని పరోక్షంగానే హింట్ ఇచ్చేశారు. పుష్ప 2 ఈవెంట్స్ లో మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడకపోవడం, అదే విధంగా పుష్ప 2 పై మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ కూడా మాట్లాడకపోవడం సంచలనంగా మారింది. కొంతమంది మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేస్తున్నారు. పెద్దరికం అంటే ఇదేనా బాసు, రెండిళ్లకి పెద్ద దిక్కు నువ్వేనా ప్రాబ్లం సాల్వ్ చేయాలి కదా అంటూ మాట్లాడుతున్నారు. అయితే మెగా ఫ్యాన్స్ దానికి ధీటుగా కౌంటర్స్ వేస్తున్నారు. తప్పు చేయనప్పుడు ఒకరికి తగ్గేది లేదు, తప్పు చేయనప్పుడు ఒకరికి భయపడేది లేదు, తల వంచేది లేదు, తగ్గేదేలే అంటూ పుష్ప డైలాగ్ ని కౌంటర్ గా వేస్తున్నారు. దీంతో మరోసారి సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య హాట్ గా మాటల తూటాలు పేలుతున్నాయి.